ములుగు జిల్లా ఏటునాగరం మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాకులమరి శ్రీలత ఉంగరం గుర్తుకి మరియు 1వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఆంగాల వీరన్న గౌన్ గుర్తుకు రావడంతో ఒక వార్డులో ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. మా సర్పంచ్ అభ్యర్థి కాకులమరి శ్రీలత ఉంగరం గుర్తుకు ఓటు వేసి తప్పకుండా గెలిపిస్తామంటున్న ఏటునాగరం ప్రజలు. మరియు 1వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆంగాల వీరన్న గౌన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామంటున్న 1వ వార్డు ఓటర్లు. కాకులమరి లక్ష్మీ నరసింహారావు తన వంతు చేస్తున్న సహాయానికి ఆపదలో ఉన్న వారికి ఆదుకునే గుణం ఉన్న నాయకుడు కాబట్టి ఏటునాగరం ప్రజలు అంటున్నారు. తప్పకుండా కాకులమరి శ్రీలత ఉంగరం గుర్తుకు ఓటు వేసి 1వ వార్డు అభ్యర్థి అంగాల వీరన్న గౌన్ గుర్తుకు ఓటు వేసి తప్పకుండా గెలిపిస్తామంటున్న ఓటర్లు. ఈ యొక్క ప్రచారంలో గోగిరాల రాము, చింతల రవికుమార్, బొజ్జ సాయి తేజ, చింతల నాగరాజు, అంబారికాని సాయి కుమార్, గారి మహేష్ ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. మన ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి మన కాకులమర్రి లక్ష్మణరావు గారు సతీమణి శ్రీలత మేడం గారు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది, నిలబడ్డారు. 1వ వార్డు మెంబర్గా నేను అంగాల వీరన్నను నాకు వార్డు మెంబర్గా బలపరిచినారు. ఈ బరిలో మేము ప్రతి ఇంటింటికి తిరుగుతుంటే గ్రామ ప్రజలు అందరూ కూడా ఎంతో సహకరించి భారీ మెజార్టీను ఇస్తామని హామీలు కూడా ఇస్తున్నారు. మా సర్పంచ్ అభ్యర్థి కూడా వచ్చి కలవడం జరిగింది. వారికి కూడా వారు చేసిన పనులను కూడా జనాలు మనం పోకతోలే వాళ్ళే మనకు రిటర్న్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏ ఆపద వచ్చినా కూడా మన ములుగు జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు గారు ఎంతో సహకరించి ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారు. మొన్న వర్షకాలం ముందు ఇటు అవతలవాడకెళ్ళి మన కరకట్ట ప్రాంతంలో శ్మశాన వాటికకు పోయే దారిలో ముసలోళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా ఆ దారినే అందరూ నడుస్తారు కాబట్టి అట్లు పోతానికి తొడలమంటి గాడిలో అయినప్పుడు ఒకటే ఫోన్ ద్వారా ఆయనను సంప్రదించినప్పుడు 3 ట్రిప్పుల కంకరను పూపించి దాన్ని శుభ్రపరిచారు. ప్రజలందరూ కూడా మంచిగా మెచ్చుకున్నారు. అదే విధంగా ఈ గుడి హనుమాన్ గుడిని మేము అందరం గ్రామస్తులందరం కూడా అందరం అనుకొని ఇక్కడ మనకు హనుమంతుడు ఉండాలి, మన గ్రామం అభివృద్ధి కావాలి అనే ఆలోచనతోటి అందరం అనుకున్నాం. ఆయన సలహా తీసుకున్నాం. మొదటి నుండి కూడా ఆయన ఇచ్చిన మెటీరియల్ ఉన్నాయి. ఆయన గుడికి ఎంతో సహకరించాడు. ప్రతిష్ట రోజు కూడా 1,00,000 రూపాయలు తెచ్చి నేను గుడి యొక్క మన చైర్మన్ నేను నా చేతిలో పెట్టి ఆ యొక్క ప్రతిష్టను కూడా ఎంతో వైభవంగా జరిపేటట్టు సహకరించిండు. ప్రతి ఒక్కటి కూడా ఎవరికైనా కూడా ఏ ఆపద వచ్చినా కూడా బాబుకి ఇట్లా సంగతి మా వాళ్ళకు ఇట్లా మంచిగా లేదు అంటే అక్కడ రెస్పాండ్ అయ్యి వాళ్ళ వ్యక్తులను హాస్పిటళ్లకు తూలైనా కూడా అక్కడ మాకు సహకరించి మమ్మల్ని ఆదుకుంటున్నారు. కనుక ప్రజలందరూ ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని హారతులు బట్టి ఈ యొక్క సర్పంచ్ మాకు కావాలన్నట్టుగా ప్రజలు కోరుకుంటున్నారు. అదే విధంగా 1వ వార్డు నుంచి నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను. నేను చేసిన పనులు కూడా జనాలు గుర్తు చేసుకొని నాకు మంచి మెజారిటీ ఇస్తారని హామీలు కూడా ఇస్తున్నారు. నేను కూడా ఏ పదవులు లేనప్పుడు కూడా నేను చాలా రకాల పనులు చేసిన, హాస్పిటల్ తీసుకుపోవడం, లేదంటే మన ఇక్కడ హాస్పిటల్ తీసుకుపోయినాయి సీఎం రిలీజ్ పనులు పట్టుకొచ్చడం రావడం, ఇవన్నీ చేసి మనోళ్ళందరూ కూడా సహకరించిన మంచి మంచి పనులు చేసిన ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నారు. కనుక భారీ మెజారిటీ ఇస్తానని హామీలు కూడా ఇచ్చారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కాకులమరి లక్ష్మణరావు గారి సతీమణి శ్రీలత మేడం గారు గ్రామ సర్పంచ్గా ఎన్నికైనారు. వారికి ఉంగరం గుర్తు రావడం జరిగింది. అదేవిధంగా మాకు 1వ వార్డు నుంచి అంగాల వీరన్న గారికి గౌన్ గుర్తు ఇవ్వడం జరిగింది. మేము ప్రచారానికి వెళ్తే ప్రతి ఒక్కరూ
లక్ష్మణబాబు గారు చేసినటువంటి సేవల గురించి, వాళ్ళు చేసిన మంచి పనుల గురించి చెప్తున్నారు. మేము ఖచ్చితంగా అంత పెద్ద వ్యక్తి మాకు సర్పంచ్‌గా రావడం మాకెంతో సంతోషంగా ఉంది. ఆయన మాకు ఖచ్చితంగా కావాలి. ఆయనకు అసలు ఈ పదవితో సంబంధం లేదు. అయినా గాని అంత పెద్ద వ్యక్తి వచ్చిండు గనుక ఆయనకు తప్ప ఎవరికీ ఎయ్యమని అంటున్నారు. ఆయనతో పాటు మన అంగాల వీరన్న గారిని కూడా చాలా మంది ప్రోత్సహిస్తున్నారు. అంగాల వీరన్నకు మరియు మన శ్రీలత మేడం గారికి ఉంగరం గుర్తుకు, గౌను గుర్తుకు ఇస్తానంటున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. జై తెలంగాణ. నమస్కారం ప్రజలందరికీ మరియు యూత్ పెద్దలందరికీ నమస్కారం. మన ఏటూరు నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మన కాకులమారి లక్ష్మీ నరసింహరావు సతీమణి కాకులమారి శ్రీలత గారు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ విషయం అందరికీ తెలిసిందే. మన శ్రీలతక్క గారిని ఉంగరం గుర్తు రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ మన శ్రీలతక్క గారిని మంచి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటున్నానంటే మన లక్ష్మణ్ బాబు గారు మన ఏటూరు నాగారంకి సంబంధించిన ప్రతి ఒక్కరిని మంచి అంటే చాలా మంచి మంచి పనులు చేశారు. అదేవిధంగా మన ఓడగూడెంకి వచ్చేసరికి మన హనుమాన్ టెంపుల్, అక్కడ వర్షాకాలం వస్తే ప్రతి సంవత్సరం మన ఏటూరు నాగారం లక్ష్మణ్ బాబు గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అతనికి ఏ అధికారం లేకపోయినా ఏటూరు నాగారంలో ప్రజలకే కానీ హాస్పిటల్లో ఏ సమస్య ఉన్నా, అదేవిధంగా కాలేజీల్లో స్టూడెంట్స్కి కానీ చదువుకోవడానికి ఇబ్బంది ఉన్న సమయంలో కూడా తాను ముందుండి ప్రతి ఒక్కరికి తన వంతు తను ఆర్థిక సాయం చేసి యువతని కానీ పెద్దవారిని కానీ ముసలి వాళ్ళకి కానీ తన వంతు తాను ఆర్థికంగా సాయం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని మన లక్ష్మణ్ బాబు గారి సతీమణి శ్రీమతి శ్రీలతక్క గారిని మంచి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మన ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు యువతకి పెద్దలకి చెప్పేది ఏంటంటే మన లక్ష్మణ్ బాబు గారు గెలవడం మనకెంతో ముఖ్యం. అతను మన అధికారం లేకపోయినా ప్రతి ఒక్కరికి నేనున్నా అని చెప్పి అండగా ఉంటున్నారు. ఆయనకి గనక మనం యొక్క అవకాశం ఇచ్చి మనం ముందుకు నడిపించినట్టయితే ప్రతి ఒక్కరిని యువతకి కానీ పెద్దలకు కానీ ఎటువంటి సమస్య ఉన్నా తీరుస్తారని మేము అనుకుంటున్నాము. ఆయన అధికారం లేనప్పుడే ఎన్నో కొన్ని మంచి మంచి పనులు చేసిండు. అదే ఇప్పుడు అతనికి అధికారం వచ్చే ఉంటే ఇంకా మన ఏటూరు నాగారాన్ని ఒక మంచి అభివృద్ధి పరంగా కానీ మన ఇంకొక కొన్ని సంవత్సరాలలో ఒక 5 ఆయన అధికారం అయిపోయే లోపు ఏటూరు నాగారం ఇలా ఉండే ఏటూరు నాగారాన్ని ఇలా చేశాడు అని చూపిస్తారని మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు పెద్దలు కానీ యూత్ కానీ మన లక్ష్మణ్ బాబు గారి సతీమణి శ్రీలతక్క గారికి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాం. మన ఏటూరు నాగారంలో ఎన్నికల్లో భాగంగా మన ఏటూరు నాగారం ఫస్ట్ వార్డులో మన అంగాల వీరన్న గారు ఎన్నికవడం జరిగింది. అతనికి గుర్తుగా గౌను గుర్తు రావడం జరిగింది. మన సర్పంచ్ అభ్యర్థి శ్రీలతక్క గారి మన లక్ష్మణ్ బాబు గారు చేసిన పనులన్నీ ప్రజలు గుర్తుంచుకున్నారు. అదేవిధంగా మన అంగాల వీరన్న గారు కూడా మన ఫస్ట్ వార్డులో ఎవరికి సమస్య ఉన్నా రాత్రి గాని పగలని లెక్క చేయకుండా తన ఉన్నా గాని పని వదిలిపెట్టుకొని ప్రతి ఒక్కరికి నేనున్నా అని చెప్పి ధైర్యం ఇచ్చి అతను హాస్పిటల్లో గాని ఏ విధమైన హెల్ప్ లో గాని ఆయన అక్కడ ఉండి ప్రతి ఒక్కరి మన హెల్ప్ని తీర్చి ప్రతి ఒక్కరి ఆపదని తీర్చి తను ముందుండి చూసుకున్నారు. కాబట్టి మన లక్ష్మణ్ బాబు గారు చేసిన ప్రతి పని మన ప్రజల్లో దృష్టిలో ఉంది. ఆయనని మంచి మెజార్టీతో గెలిపిస్తున్నామని ప్రజలందరూ మంచి బ్రహ్మరథం పడుతున్నారు. సంతోషంతో మన శ్రీలతక్క గారిని ఉంగరం గుర్తుకు ఓటేసి మేము పక్కా గెలిపించుకుంటామని చెప్పి ప్రజలందరూ సంతోషపడుతున్నారు. అదే మన శ్రీలతక్క గారు గెలిచి మన ఊరిని ఇంకా మంచి డెవలప్మెంట్ ఏరియాగా చేస్తారని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఉంగరం గుర్తుకు ఓటేసి మన ఈరన్న గారి గౌను గుర్తుకు ఓటేసి మన ఏటూరు నగరాన్ని మంచి మన డెవలప్మెంట్ ఏరియాగా చేస్తారని మేము అనుకుంటున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు మన లక్ష్మణ్ బాబు గారి సతీమణి శ్రీమతి శ్రీలతక్క గారి ఉంగరం గుర్తుకు ఓటేసి అదేవిధంగా మన అంగాల వీరన్న గారి గౌను గుర్తుకు ఓటేసి గెలిపించుకొని మన ఏటూరు నగరాన్ని ఒక మంచి డెవలప్మెంట్ ఏరియాగా చేస్తారని ప్రతి ఒక్కరికి నేను నమస్కరిస్తున్నాను.